సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభలో ప్రమాదం జరిగింది. సభలోని లైటింగ్ స్టాండ్ కూలి 7గురికి గాయాలయ్యాయి. ఈదురుగాలులు రావడంతో వేదిక ముందు ఏర్పాటు చేసిన లైటింగ్ స్పీకర్ స్టాండ్ కింద పడిపోయింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సభకు హాజరైన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, టీజీఐడీసీ మాజీ చైర్మన్ మహమూద్దీన్ తన్వీర్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన క్షతగాతులను పరామర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభలో ప్రమాదం జరిగింది. సభలోని లైటింగ్ స్టాండ్ కూలి 7గురికి గాయాలయ్యాయి. ఈదురుగాలులు రావడంతో వేదిక ముందు ఏర్పాటు చేసిన లైటింగ్ స్పీకర్ స్టాండ్ కింద పడిపోయింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సభకు హాజరైన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, టీజీఐడీజీ మాజీ చైర్మన్ మహమూద్దీన్ తన్వీర్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన క్షతగాతులను పరామర్శించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, హైదరాబాద్ సంబంధించి ఈద్గా మైదానంలో సుమారు 10 నుంచి వక్ఫ్ చట్ట సవరణకు బిల్లుకు వ్యతిరేకంగా రాత్రి మీటింగ్ నిర్వహించారు. రాత్రంతా కూడా స్టేజికి ఏర్పాటు చేసిన లైటింగ్ స్టాండ్ ఒక్కసారిగా కింద పడడంతో అటువంటి విలేకరులు తర్వాత సామాన్య జనాల మీద పడడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక ముగ్గురికి 10 మందికి గాయాలు కాగా 7గురు మాత్రం ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తుంది. మిగతా ముగ్గురు అయితే తీవ్ర గాయాలయ్యాయి. వారికి కూడా ప్రాణాపాయం తప్పింది, కానీ వారు కోరుకునేసరికి చాలా సమయం పట్టవచ్చు. మొత్తానికి రాత్రి ఈదురుగాలు కూడంతో భారీ ప్రమాదమే తప్పింది. పెద్ద స్టాండ్ పడడంతో భారీ ప్రమాదం అయితే తప్పింది. మొత్తానికైతే అందరూ కూడా ప్రాణాపాయంతో బయటపడ్డారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మినిస్టర్ అహింస తర్వాత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, మాజీ మంత్రి చంద్రశేఖర్, తర్వాత ఎంపీ సురేష్ షెట్కర్ కూడా హాజరయ్యారు. వీళ్ళందరినీ కూడా ఈ క్షతగాత్రులందరినీ కూడా వీళ్ళందరూ పరామర్శించి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డికి, హైదరాబాద్ కు తరలించారు. మొత్తానికి రాత్రి అయితే భారీ ఈదురుగాలతో కొంత వర్షంతో లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి స్టాండ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి స్టాండ్స్ కూలిపోవడంతో ఒక్కసారిగా కూలిపోవడంతో వీరికి ప్రమాదం జరిగింది. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. రాత్రి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా దగ్గరుండి క్షతగాత్రులకు దగ్గరుండి ఆసుపత్రిలో చికిత్స అందించారు. థ్యాంక్ యూ రాజు. Yeah.